ఆల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ శోభా గార్డెన్లో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులతో ఆల్వాల్ పోలీస్ వారు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందుకు ముస్లిం సోదరులతో ఈ పీస్ కమిటీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పోలీసుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ మసీదుల దగ్గర నీటి సదుపాయం, శానిటైజేషన్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్, ముస్లిం సోదరులు సయ్యద్ మోసిన్, రజాక్, రెహ్మత్ ఖాన్, ఉమర్, ఫయాజ్, ఆరిఫ్, మురద్, ఖలీల్, తాజ్, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇంకోటి, ఎందుకంటే పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు యాక్సిడెంట్ అయిపోయి ఏదో కాల్ చేతులు విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం ఎవరికి? మనకే కదండి, ఆపోజిట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దయచేసి హెల్మెట్ కూడా పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడా మన ఉమర్ భాయ్ చెప్పినట్లు ఒక 2-3 వాలంటీర్లు పెట్టండి. నేను మొన్న కూడా ఇది మన జగనేట్ రాత్రి చూశాను, మన బడా మసీద్ దగ్గర. అంటే ముందు ఉండదు, మన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకూడదు, అది అనేది మన కాన్సెప్ట్ తీసుకోవాలి. సో అదొకసారి మనం ఉంటాము, మన మిత్రులు కూడా వాలంటీర్స్ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెడితే అట్లెందుకు మా వెహికల్ రాకుండా మొత్తం గీతలు పట్టాయి మన पुलिस व्हीकल एक पीसफुल कमेटी मीटिंग लगाए जो रमज़ान कब से स्टार्ट हो रहा उसके बारे में हम उनके लिए सबसे पहले उनको शुक्रिया अदा करते। और हम क्या बोले मीटिंग में, हमारे क्या क्या प्रॉब्लम है साहब बोले हम बोले, वाटर का प्रॉब्लम बोले, करंट का बोले, स्ट्रीट लाइट का बोले और सैनिटेशन का बोले। और नमाज के टाइम पे थोड़ा ट्रैफिक का मसला है, वहाँ पूरे सारे मस्जिद के सदर साहब भाई लोग मेरे पूरे बोले तो हमारे को हामी भी दिए, नमाज के टाइम में जो भी प्रॉब्लम नहीं हुआ। और हमारे हस्बैंड के उमर साहब भी बोले कि 4:30 से इफ्तार तक थोड़ा प्रॉब्लम होता, वहाँ पे 2 जवान के लिए अरेंजमेंट करो बोले, तो उसके लिए भी हाँ बोले। हम इसके